ఇల్లు లేనోళ్లకు ఇల్లు, జాగ లేనోళ్లకు జాగా. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు పంచేటి కార్యం నడుస్తుండే కదా. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు అయితే ఇస్తుర్రు కానీ వాళ్ళు ఇచ్చే పైసలతోని ఇల్లు అయిపోతుందా, ఇగింత అప్పు చేయాల్సి వస్తుందా అని బూగులు పట్టుకుంది చాలా మందికి. ఇసుక కాడ నుంచి ఇనుప షీకుల దాకా అన్నిటికీ రేట్లు పిరమే ఆయే. ఆసొంటి వాళ్ళ గింత సల్లటి ముచ్చట చెప్పింది గవర్నమెంట్. రైట్, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటోళ్లకు చల్లడి ముచ్చట ఇది. ఇండ్లు కట్టుకునేటోళ్ళు ఇసుక దొరుకుతలేదని రందిపడే ముచ్చటే లేదు ఇక ఇప్పటి సంది. పబ్లిక్ కు తిప్పల కావద్దని కుర్దు గవర్నమెంట్ వాళ్ళే ఇసుక డిపోలు పెడుతున్నారు రాష్ట్రంలో. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఇసుక డిపోను సాల్వ్ చేసిండు ఇవాళ అక్కడి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు. ఫస్ట్ హైదరాబాద్ లో, రెండోది మనకాడే శాండ్ బజార్ పెట్టడం చాలా సంతోషం. గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారం 1230 రూపాయల టన్నుకి ఇక్కడ లోడింగ్ తో ఇస్తారు వాళ్ళు. తర్వాత ఇంద్రమిళ్ళకి కొంచెం తగ్గించే విధంగా సార్ 250 రూపాయలు తక్కువ చేస్తా ఉన్నారు. అది కాదు, ఇంకా ఇంకొంచెం తగ్గించాలని చేయడం జరిగింది. ఎమ్మెల్యే సార్ గుమ్మడికాయ కొడితే కలెక్టర్ మేడం, మైనింగ్ శాఖ పెద్ద సారు కొబ్బరికాయలు కొట్టి ఇసుక డిపోను సాల్వ్ చేసారు. తొలత బండి ఎమ్మెల్యే సార్దే. సారే ట్రాక్టర్లకు ఇసుకెత్తుకొని ట్రాక్టర్ దోలుకుంటా పోయి కాంటా పెట్టిండు. మళ్ళా మామూలుగానైతే ఒక ట్రాక్టర్ ట్రిప్ ఇసుకకు 4000 5000 వరకు ఉంటది బయట. కానీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన డిపోల టన్నుకు ఉత్త 1230 రూపాయలే. సర్కారు వాళ్ళు ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లను కట్టుకునేటి పబ్లిక్ కు ఇసుక తిప్పల కావద్దని ఇటువంటి ఉపాయం చేసిరు అన్నట్టు. దగ్గర పట్లున్న ఏట్లకేంచి లారీలల్లో ఇసుక తెచ్చి డంపులు పోస్తారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకు అగ్వకు లోన్లు ఎత్తుతారు అన్నట్టు. నడిమిట్ల బ్రోకర్ గాండ్లు ఉండరు, కాంటాల మోసం అసలే ఉండదు. బరాబర్ లెక్కలుంటాయి. పబ్లిక్ కు అగ్వకు వస్తుంది, సర్కారుకు ఆమ్దాన్ వస్తుంది. ఇట్టయితే ఈడొక్క కన్నే కాదుల్లో రాష్ట్రం అంతటా ఇట్టనే ఇసుక డిపోలు పెడతామని ఇంతకు మునిపే చెప్పిరు కూడా సర్కారు వాళ్ళు. ఇక ఇప్పుడు గీ ముచ్చట చూసినాక ఇసుక మీద కోట్ల కోట్లు గుమ్ముకునేటి ఇసుక దొంగల గుండెలు పగులుతున్నలా కావచ్చు పోండ్రి.